సూర్యాపేట జిల్లా కోదాడ పోలీసుల తీరు రోజురోజుకి వివాదాస్పదంగా మారుతోంది. ఏపీ నుంచి వస్తున్న ఇసుక అక్రమ రవాణా వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటూ ఇటీవలే 7 కానిస్టేబుల్స్ సస్పెన్షన్కు గురయ్యారు. ఈ వ్యవహారం మర్చిపోకముందే ఒక సీఐ మరో ఎస్ఐపై బదిలీ వేటు పడింది. తాజాగా రాజేష్ అనే దళిత యువకుడి మృతికి కారణమయ్యారన్న కారణంతో 2 పోలీసులపై వేటు వేశారు ఉన్నతాధికారులు. కోదాడ రూరల్ సీఐ ప్రతాపలింగంను సస్పెండ్ చేయగా చిలుకూరు ఎస్ఐ సురేష్ని ఎస్పీ ఆఫీస్కి అటాచ్ చేశారు. కోదాడ పోలీసుల అవినీతి ఆరోపణలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. కోదాడకు సంబంధించినటువంటి కర్ల రాజేష్ జైల్లో తీవ్ర అస్వస్థతకు గురవడం, ఆ తర్వాత ఆసుపత్రికి తరలించినటువంటి నేపథ్యంలోనే చికిత్స పొందుతూ కూడా మృతి చెందినటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి పరిస్థితి ఉంది. కర్ల రాజేష్ మృతికి పోలీసులు కారణమని చెప్పేసి కూడా దళిత సంఘాలు వరుసగా ఆందోళన చేసినటువంటి నేపథ్యంలోనే పూర్తిస్థాయిలో విచారణ చేసినటువంటి ఉన్నత స్థాయి అధికారులు ప్రస్తుతం కోదాడ రూరల్ సీఐ ప్రతాపలింగంతో పాటు చిలుకూరు ఎస్ఐ సురేష్ మీద కూడా శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకున్నారు. ప్రతాపలింగంని సస్పెండ్ చేయడంతో పాటు చిలుకూరు ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి సురేష్ని సూర్యాపేట ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే సీఎంఆర్ఎఫ్ సంబంధించినటువంటి ఫ్రాడ్ కేసులో అభియోగం ఎదుర్కొంటున్నటువంటి కర్ల రాజేష్ని గత నెల 6వ తారీఖున పోలీసులు అదుపులోకి తీసుకొని 10వ తారీఖున రిమాండ్కి తరలించినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ 4 రోజుల పాటు చిత్రహింసలకి గురి చేయడంతో పాటు విపరీతంగా కొట్టడంతో కర్ల రాజేష్ తీవ్ర అస్వస్థతకు గురై హుజూర్నగర్ జైల్లో ఏదైతే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది తలెత్తినటువంటి నేపథ్యంలోనే ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా 10వ తారీఖు తెల్లవారుజామున చనిపోయినటువంటి నేపథ్యంలోనే ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగతో పాటు మరోవైపు దళిత సంఘాలకు సంబంధించినటువంటి నేతలు కూడా కోదాడతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు ఉన్నతాధికారులు కలవడం, అదే సమయంలో ప్రభుత్వ పెద్దల్ని కూడా కలిసి ఈ మొత్తం వ్యవహారానికి కారణమైనటువంటి పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి, లేదంటే కోదాడలో భారీ ఎత్తున మరొకసారి ఆందోళన చేపట్టబోతున్నామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలోనే రూరల్ సీఏగా పనిచేస్తున్నటువంటి ప్రతాపలింగం మీద ప్రస్తుతం అయితే సస్పెన్షన్ ఆర్డర్స్ కూడా ఇష్యూ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే ఈ మొత్తం వ్యవహారంలో డీఎస్పీ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా దళిత సంఘాల నేతలు అయితే డిమాండ్ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ కేంద్రంగా అనేక అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా గతంలో అనేక ఆరోపణలు వచ్చినాయి. ఏపీ నుంచి వస్తున్నటువంటి ఇసుక సరిహద్దు దాటించేటువంటి క్రమంలో పోలీసులకి భారీ స్థాయిలో మామూలు వస్తున్నాయని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో 6 కానిస్టేబుల్, చిరుకుల్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నటువంటి మరొక కానిస్టేబుల్ 7 కానిస్టేబుల్ కూడా సస్పెండ్ చేస్తూ కూడా ఎస్పీ నరసింహ చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రూరల్ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి అనిల్ ని కూడా ట్రాన్స్ఫర్ చేశారు. అదే సమయంలో కోదాడ రూరల్ సిఐగా పనిచేస్తున్నటువంటి రజారెడ్డిని కూడా ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. గతంలో పీడీఎస్ కు సంబంధించి సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఎస్ఐ సురేష్ పట్టుబడ్డటువంటి నేపథ్యంలోనే అందులో ఏసీబీని ఆశ్రయించినటువంటి బాధితుడు ఎవరైతే ఉన్నారో బాధితుడు క్లియర్ గా డీఎస్పీ మీద ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ పీడీఎస్ దందాలో తన ఇంటికి వచ్చి కొంతమంది మఫ్టీలో పోలీసులు బెదిరించినటువంటి వ్యక్తులు డీఎస్పీ పంపించారని చెప్పేసి కూడా గతంలో ఆ బాధితుడు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏపీలో ఉచిత ఇసుక పాలసీకి సంబంధించి అక్కడ ఇసుక తీసుకొచ్చి తెలంగాణలో హైదరాబాద్ తో పాటు సూర్యాపేట, నల్గొండ లాంటి ప్రాంతాల్లో అమ్మడానికి ప్రధాన కేంద్రాలు ఇక్కడ సరిహద్దు దాటుతున్నాయి. రామాపురం చెక్పోస్ట్ కావచ్చు, మేళ్ల చెరువుతో పాటు చింతలపాలెం నుంచి ఇసుక లారీలు బయటకు వస్తున్నా కూడా పోలీసులకి తెలుస్తున్నా కూడా కనీసం చూస్తున్నట్టు వ్యవహరిస్తున్నారు. ఒక్కొక్క లారీకి 3 నుంచి 5,000 రూపాయలు కూడా తీసుకుంటున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇసుక లారీలతో పాటు సన్నధాన్యం మనం చూసుకోవచ్చు. గడిచిన 4 రోజుల క్రితమే భారీ సంఖ్యలో ఏపీ నుంచి సన్నధాన్యం లారీలు తెలంగాణలోకి రావడం, అందులోనూ నల్గొండ, సూర్యాపేట, కోదాడతో పాటు భువనగిరి, చిట్యాల లాంటి మిల్లులకి వందలాది లారీలు వస్తున్నాయని చెప్పేసి సాక్షి టీవీ ప్రత్యేకంగా వార్తా కథనాలు ప్రసారం చేసినటువంటి నేపథ్యంలోనే పోలీసులు ఉన్నతాధికారులు కూడా ప్రత్యేక దృష్టి సారించినటువంటి పరిస్థితి ఉంది. శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.